హ్యాపీ జన్మాష్టమి హెల్తీ గ్లోబల్ తరఫు నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేసుకోకుండా వెల్కమ్ సార్ సత్యప్రసాద్ గారు. ఇది కూడా శ్రీకృష్ణ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అయితే ఈవేళ మనం హెల్త్ కేర్ అందించే ప్రొడక్ట్స్ లో మనం ఒక ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం. సో మీరు స్లైడ్ ఆల్రెడీ చూస్తుంటారు, ప్రోడక్ట్ ఏంటో కూడా తెలుసుంటది. సో అదే కిడ్స్ తాలూకా ప్రోటీన్ అండి. సో నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తా ఉంటారు. అయితే రేపటి పౌరులు ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేయాల్సింది ప్రతి ఇంట్లోని మనం పిల్లలకి పెట్టే ఆహారం బట్టి డిసైడ్ అయి ఉంటుంది ఆ పౌరులు ఎలా ఉంటారు అనేది. పౌష్టికాహారం అనేది కంపల్సరీగా అందరికీ ఇవ్వాలి. సో ఈ రోజుల్లో అంటే పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి జీవితం కొంచెం బాగానే నడుస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే పిల్లలకి ఇప్పుడు జరిగే కల్తీ ఆహారానికి అవన్నీ తింటే మరి వాళ్ళ ఆరోగ్యం ఎన్నాళ్ళు నిలబడుతుందని మనం చెప్పలేము. సో ఏ మనిషి అయినా 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకు ఎంత మంచి ఆహారం తీసుకుంటాడో ఆ 25 ఇయర్స్ తీసుకున్న ఆహారం మిగతా లైఫ్ అంతా కూడా వాళ్ళకి డిసైడ్ చేస్తున్నట్టు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ మనకు అద్భుతంగా పిల్లలకి ప్రోటీన్ ఇవ్వడానికి కిడ్స్ ప్రోటీన్ అని మన హెల్తీ కేర్ అందించడం జరిగింది. ఈ రోజుల్లో మనం బయట ఎక్కడ తీసుకున్న పిల్లల్ని తీసుకెళ్ళినా మీరు ఏమి ఇప్పించినా సరే బయట ఉన్నదంతా కూడా గ్లూకోజ్ సంబంధించిందేనండి. బయట ఈ బళ్ళు చూసిన అన్ని కూడా గ్లూకోజ్ రిచ్ ఫుడ్సే. సో అవి కూడా జంక్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది. మ్మ్. సో మనం ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ప్రోటీన్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటారు, అంటే మన శరీర నిర్మాణానికి ఉపయోగపడేది ప్రోటీన్ అన్నమాట. మరి ప్రోటీన్ మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అందిస్తేనే వాళ్ళకి శరీర నిర్మాణం బాగా జరుగుతుంది. బోన్స్ కానీ లేకపోతే మిగతా బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సిస్టమ్స్ బాగా ఆ, అభివృద్ధి చెందాలంటే మనం ప్రోటీన్ అనేది కంపల్సరీగా వాళ్ళకి ఇవ్వాలి. సో ఇక్కడ ఈ పిల్లలకి అయితే స్పెషల్గా ప్రోటీన్ అనేది డిజైన్ చేయబడింది. చూడండి, బూస్ట్ గ్రోత్ డెవలప్మెంట్, ఎన్హాన్సెస్ బ్రెయిన్ ఫంక్షన్, మెమరీ, స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూనిటీ, ప్రొవైడ్స్ సస్టైన్ ఎనర్జీ, సపోర్ట్స్ హెల్తీ డైజెషన్, ఎంకరేజ్ హెల్తీ వెయిట్ గెయిన్, అపటైట్, ఇంప్రూవ్ స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, నో హార్మ్ఫుల్ ఎడిటివ్స్. ఓకేనండి, ఏది కూడా ఎటువంటి హార్మ్ఫుల్ ఎడిటివ్స్ ఇందులో కలపలేదు. బయట పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఓరి బ్రాండ్స్ ఎందుకు కానీ బిస్కెట్స్, మిగతా ఏ అయితే హెల్తీ డ్రింక్స్ అని ప్రమోట్ చేస్తున్నారో అందులో వాళ్ళకి ఎడిక్షన్స్ కలుపుతారు. దానివల్ల పిల్లలు బాగా ఎడిక్ట్ అయిపోయి అదే కావాలి అదే కావాలని అడుగుతారు. ఇక్కడ అలాంటిది ఏమీ లేదండి. అలాంటి హార్మ్ఫుల్ ఎడిటివ్స్ కానీ అలాంటివి ఏం కలపలేదు. సో పిల్లలకి అద్భుతంగా ఇవ్వచ్చు, వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే ఇక్కడ ఏ అయితే మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి కూడా వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది గ్రోత్కి అని మనం లోతుగా చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏ తోటే స్టార్ట్ అయింది. విటమిన్ ఏ. విటమిన్ ఏ అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది చూపు, రోగ నిరోధక శక్తిని, చర్మ ఆరోగ్యం మరియు కణాల అభివృద్ధికి అవసరం. ఇది 2 రూపాయల్లో ఉంటుందండి. రెటినాల్ జంతు ఉత్పత్తుల్లో ఉంటుంది. బీటా కెరోటిన్ కూరగాయల్లో ఉంటుంది. సో మనది అద్భుతం వేగన్ ప్రోడక్టే కాబట్టి మన దాంట్లో బీటా కెరోటిన్ అనేది చాలా బాగా ఉంటది అనమాట. చూపును మెరుగుపరుస్తుంది. రాత్రిపూట చూపుకు అవసరం. చూసారా, విటమిన్ ఏ అనేది లోపం అయిందంటే రేచీకటి అనేది రావడం జరుగుతుంది చిన్నపిల్లల్లో. చిన్నప్పుడే రేచీకటి వస్తే అంటే సాయంత్రం రాత్రి అయితే మనకి చూపు కనబడదు అనమాట. సో కంపల్సరీ విటమిన్ ఏ అనేది వాళ్ళకి అందించాలి. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. అలా చర్మ ఆరోగ్యాన్ని, కొత్త కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. సో మనకి ఎప్పటికప్పుడు మన శరీరంలో కొన్ని ట్రిలియన్ కణాలు చనిపోతుంటాయి, మళ్ళీ కొత్తవి పుడతా ఉంటాయి. సో ఈ కొత్త కణాలు పు- పుట్టి అవి పెరగాలంటే విటమిన్ ఏ అనేది చాలా అవసరం. ఎముకలు మరియు కణాల ఎదుగుదలకు అవసరం. ఆ, హానికరమైన ఫ్రీ రాడికల్స్ నివారిస్తుంది. హార్మోన్ల సమతుల్యత సహాయం, మ్యూకస్ మెంబ్రెయిన్ రక్షణ, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సో శ్వాసకోశ ఆరోగ్యం అంటే ఈ లోపల మనకి ఏదైతే పైప్ ఉందో ఊపిరితిత్తుల నుంచి వెళ్ళేది, దాని అంతటిని కూడా బాగా రక్షిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో ఏదైతే మనకి తీసుకుంటున్న ఫుడ్లో ఐరన్ ఏదైతే ఉందో ఐరన్ని
బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ ఏ అనేది చాలా అవసరం అనమాట. అలాగే విటమిన్ బి 1, దీన్ని థియామిన్ అని కూడా అంటారు. ఈ విటమిన్ బి 1 అనేది నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్. ఇది ఆహారాన్ని శక్తిగా మార్చడానికి మరియు నరాల కండరాల గుండె పనితీరుకు అవసరం. శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడంలో సహాయం. నల నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నెర్వ్ ఫంక్షన్కి అవసరం. అలాగే జ్ఞాపశక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది. గుండె తత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఆమ్ల రసం ఉత్పత్తికి సహాయపడుతుంది. చూడండి, వాళ్ళకి మంచిగా ఆకలి పుట్టించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎడ్రినల్ గ్రంథుల పనితీరును బలోపేతం చేస్తుంది. సో ఎడ్రినల్ గ్రంథుల నుంచి మనకి అద్భుతమైన శక్తి హార్మోన్ రిలీజ్ అవుతుంది. అందుకే వాళ్ళు మంచి హుషారుగా ఉంటారు చిన్నప్పుడు. సో అది బాగా అభివృద్ధి చెందాలంటే విటమిన్ బి 1 అనేది చాలా అవసరం అంట. సో అలా కండరాల దృఢతను కాపాడుతుంది. సో కండరాలు మంచిగా బోన్ అది మజిల్ డెవలప్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుంది. బెరి రోగ నివారణ. బి 1 లోపం వల్ల బెరి అనే వ్యాధి వస్తుందండి. ఆ వ్యాధి రాకుండా మనకి కాపాడుతుంది కిండిల్జన్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల. అలాగే విటమిన్ బి 2 రైబోఫ్లెమిన్ అనే అంటారు దాన్ని. ఇది కూడా శక్తి ఉత్పత్తిలో సహాయపడడం పాటు యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. ఆహారం శక్తిగా మారుస్తుంది. కంటివాపు, క్యాటరాక్ట్, కంటి లోపల మబ్బును నివారిస్తుంది. సో చాలా మంది క్యాటరాక్ట్ వస్తుంది. చిన్నప్పుడు కంటి ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం పడుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే మన వాళ్ళకి ఈ కిండల్ అండ్ ప్రోటీన్ ఇచ్చామో ఈ విటమిన్స్ అన్ని బాగా అంది ఇలాంటి లోపాలని రాకుండా ఉంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎర్ర రక్త కణాల తయారీలో భాగం. మెదడు మరియు నరాల పనితీరుకు అవసరం. సెల్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. పిల్లలు మరియు టీనేజ్ వయసులో ముఖ్యమైనది. సో పిల్లలు మరియు టీనేజ్ వయసులో విటమిన్ బి 2 అనేది చాలా బాగా అందించాలి. బి కాంప్లెక్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిరోజు అందించాలి. ఇది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి ప్రతిరోజు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి అందించాలి. బి కాంప్లెక్స్ అన్ని విటమిన్స్ బయటికి కొన్ని ఉంటాయి. ఇతర బి విటమిన్ల పనితీరును పెంచుతుంది. అంటే బి 6 బి 3 విటమిన్లను యాక్టివేట్ చేయడంలో సహాయం చేస్తుంది. సో మనం తీసుకునే బి కాంప్లెక్స్ లో బి 6 బి 3 యాక్టివ్ అవ్వాలంటే విటమిన్ బి 2 అనేది ఉండాలన్నమాట. అలా విటమిన్ బి 3 దీన్ని నయాసిన్ అంటారు. ఇది నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్. ఇది శక్తి ఉత్పత్తి, చర్మ ఆరోగ్యం మరియు నరాల పనితీరుకు అవసరం. ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. అలా మంచి హెచ్డిఎల్ పెరుగుతుంది. ఎల్డిఎల్ తగ్గుతుంది అనమాట. సో మన శరీరంలో హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనేది నిర్ణీత స్థాయి ఏదైతే నిర్ణయించారో ఆ స్థాయిలో ఉండాలి. సో ఎల్డిఎల్ మనకి డ్యామేజ్ అయింది రిపేర్ అది చేస్తుంటుంది. సో అలాగే ఎల్డిఎల్ ఎక్కువైపోయినప్పుడు ఆ హెచ్డిఎల్ ఏం చేస్తుందంటే ఆ ఎల్డిఎల్ పట్టుకొని బయటికి తీసుకొచ్చేస్తుంది. హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. అలాగే ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనమాట. ఆ, అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏకాగ్రత మరియు స్పష్టతకు సహాయం. తేమ మరియు మెత్తదనం కాపాడుతుంది. చర్మం మనకి ఎప్పుడు మృదువుగా ఉండాలి. అంటే మనకి విటమిన్ బి 3 అనేది చాలా అవసరం. లేకపోతే పెలిసి బారిపోయినట్టు ఇలా మనకి ఆ, గోరుతోటి ఎలాగంటే పైన అంతా పొలుసు రాలినట్టు అలాగే మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆ, లోపాలు అవి రాకుండా ఉండాలంటే విటమిన్ బి 3 అవసరం. మన కిండిల్ అండ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి అన్ని కూడా అందుతుంటాయి. ఎంజైమ్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ ఉపశమనం ఇస్తుంది. నెర్వ్ ఫంక్షన్ కాపాడుతుంది. అలాగే డయేరియా, మతిస్థిమితం తగ్గే వ్యాధిని నివారిస్తుంది. చూడండి, పెలాగ్రా అనే వ్యాధి విటమిన్ బి 3 లోపం వలన వస్తుంది. అది వస్తే మనకి మోషన్స్ అయిపోతాయి, చర్మం పాడైపోద్ది, మతిస్థిమితం లేకుండా ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా తగ్గాలంటే మనం విటమిన్ బి 3 ఇవ్వాలి. సో మనం ఎప్పుడైతే కిండిల్ అండ్ ప్రోటీన్ తీసుకున్నామో ఈ విటమిన్స్ అన్ని మనం తీసుకోవడం వల్ల అలాంటి వ్యాధులు రాకుండా వాళ్ళకి నివారించవచ్చు. అలాగే విటమిన్ బి 5 ప్యాంటోథెనిక్ ఆమ్లం అంటారు దీన్ని. ఇది కూడా నీటిలో కరిగే విటమిన్. ఇది కూడా శక్తిగా మారుస్తుంది. చర్మం చుట్టూ నరాల వ్యవస్థ, హార్మోన్ల తయారీకి అవసరం. ఆహారాన్ని శక్తిగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, ప్రోటీన్లు బ్రేకప్ చేస్తుంది అనమాట. హార్మోన్ల ఉత్పత్తికి సహాయం. ఎడ్రినల్ గ్రంథుల హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. సో మచ్చలైన ఆరోగ్యవంతమైన చర్మాన్ని నిర్వహించడంలో సహాయపడుతుంది. సో ఆరోగ్యకరమైన జుట్టుకు మద్దతు ఇస్తుంది. కణజాలాల మరమ్మతు వేగవంతం చేస్తుంది. ఎడ్రినల్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ను శోషించడంలో సహాయపడుతుంది. ఆక్సిజన్ శరీరంలో లోపల రవాణా చేయడంలో సహాయం చేస్తుంది. సో మన శరీరంలో ప్రతి కణానికి ఆక్సిజన్ అందాలంటే విటమిన్ బి 5 అనేది అవసరం. అలాగే విటమిన్ బి 6 చూడండి, పైరిడాక్సిన్ అంటారు దీన్ని. ఇది మెదడు అభివృద్ధికి, రోగనిరోధక శక్తి మరియు ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట.
సెరటోనిన్, డోపమైన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీలో సహాయపడుతుంది. శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. మూడ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తంలో ఆక్సిజన్ రవాణాకు అవసరం. ప్రోటీన్లు సమర్థవంతంగా విఘటించడంలో సహాయపడుతుంది. అలాగే పిఎంఎస్ లక్షణాలు తగ్గిస్తుంది. చూడండి, చిన్నపిల్లలు అదే పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి మూడ్ స్వింగ్, కడుపులో ఉబ్బరం, చిరాకు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే హెమోసిస్టిన్ హెమోసిస్టిస్ హెమోసిస్టిన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నరాల కమ్యూనికేషన్కి అవసరం. సో హెమోసిస్టిన్ అంటే ప్రోటీన్ మెటబాలిజంలో మనకు ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఎక్కువ రిలీజ్ అవ్వకూడదు. అది ఎక్కువ రిలీజ్ అయితే గుండెకి ప్రమాదం అంట. దాన్ని హోమోసిస్టిన్ అంటారు. అది మనని తగ్గించడంలో B6 అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే విటమిన్ B7, దీన్ని బయోటిన్ అంటారు. సో ఇది చూడండి, ఆ, జుట్టు, చర్మం, గోర్లు, నరాల ఆరోగ్యాన్ని మద్దతు ఇస్తుంది. సో జుట్టు ఊడకుండా కాపాడుతుంది. స్వచ్ఛమైన ప్రకాశవంతమైన చర్మం వస్తుంది. అలాగే ఆ, పగిలిపోయే గోర్లను నివారిస్తుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు శక్తిగా మారుస్తుంది. మెదడు మరియు నరాల పనితీరుకు అవసరం. గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. శిశువు అభివృద్ధికి అవసరమైన విటమిన్ మినరల్. సో గర్భంలో ఎవరైతే ఉన్నారో ఆ ఆ శిశువు అభివృద్ధి చెందాలంటే విటమిన్ B7 అనేది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. శరీర శక్తిని సమర్థవంతంగా వినియోగించడంలో సహాయం. మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. సో మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి అది సమర్థవంతంగా వినియోగించబడాలంటే మనకి విటమిన్ B7 అనేది చాలా అవసరం. సో కిండల్జన్ ప్రోటీన్ ఎప్పుడైతే పిల్లలకి ఇచ్చామో అదంతా కూడా మనకి బాగా ఉపయోగపడుతుందండి. అలాగే విటమిన్ B9, ఫోలిక్ ఆమ్లం, ఇది చాలా ఆ, కీలకమైన విటమిన్ అనమాట. ఇది విటమిన్ B10, చూడండి, ఫోలిక్ యాసిడ్ సింథటిక్ రూపం, ఫోలేట్ అనే సహజ రూపం. అని నీటిలో కరిగే బి కాంప్లెక్స్ విటమిన్లు ఇవి కణాల పెరుగుదలకు, DNA నిర్మాణం మరియు ఎర్ర రక్త కణాల తయారీకి అవసరం. సో మన శరీరంలో DNA నిర్మాణం జరగాలి హెల్తీగా అంటే మనకి B9, ఫోలిక్ ఆమ్లం అనేది చాలా అవసరం. కణాల పెరుగుదలకు మరియు మరమ్మతుకు అవసరం. గర్భధారణ సమయంలో అత్యంత అవసరం. శిశువుల్లో న్యూరోట్యూబ్ లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. అలాగే ఏకాగ్రత మరియు మానసిక ఉల్లాసం కోసం. అలాగే శిశువు అభివృద్ధికి కీలకం అన్నమాట ఇది. మనకి ఆ, మంచిగా ఎటువంటి లోపాలు లేకుండా శిశు జన్మించాలి అంటే ఫోలిక్ ఆమ్లం అనేది చాలా అవసరం. సో అందుకే గర్భంతో ఉన్న లేడీస్కి అందరికీ కూడా ఈ ఫోలిక్ యాసిడ్ అనేది సిఫార్సు చేయబడుతుంది. అలాగే హోమోసిస్టిన్ స్థాయిలను తగ్గిస్తుంది. జన్యు పదార్థం ఏర్పాటుకు అవసరం. సో DNA, RNA నిర్మాణంలో విటమిన్ B9 అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ప్రకాశవంతమైన మరియు ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు కోసం ఈ B9 అనేది చాలా అవసరం. అలాగే విటమిన్ B12, కోబాలమైన్ అంటారు దీన్ని. సో ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, మెదడు పనితీరు మరియు DNA తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఇది కూడా మనకి DNA తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కణాల పెరుగుదల మరియు మరమ్మతు సహాయం చేస్తుంది. ఆ, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయం. హోమోసిస్టిన్ స్థాయిని తగ్గిస్తుంది. శిశువు మెదడుకు మరియు మధ్య అభివృద్ధికి సహాయపడుతుంది. సెరటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లను సరిచేస్తుంది. సో విటమిన్ B12 అనేది చాలా ఆ, అవసరమైన విటమిన్ ఇది మనకి. అలాగే విటమిన్ C, ఆస్కార్బిక్ ఆమ్లం అంటారు దీన్ని. ఆ, ఇది నీటిలో కరిగే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్. ఇది రోగనిరోధక శక్తి, చర్మ మద్దతు మరియు ఇనుము శోషణకు అవసరం. ఇది ప్రధానంగా పండ్లు మరియు కూరగాయలు లభిస్తుంది. సో శరీరాన్ని రోగాల నుండి రక్షిస్తుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. అలాగే మంచి ఇమ్యూనిటీగా కూడా పనిచేస్తుంది. కొలాజన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. గాయాలను నయం వేగవంతం చేస్తుంది. సో మనకి ఎప్పుడైనా కాయలు తెగినా లేదా కింద పడిపోయినా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి మెరుగు త్వరగా కోలుకోవాలి అంటే మనకు కొలాజన్ ఉత్పత్తి అవ్వాలి. కొలాజన్ ఉత్పత్తి అంటే ఈ చర్మం ఇలా సాగడానికి ఎన్నటికి ఆ, ఆ గుణం రావడానికి కారణం కొలాజన్ అనే ప్రోటీన్ ఉండడం వలన ఇదంతా జరుగుతుంది. సో అది ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ గాయం అనేది త్వరగా మానిపోద్ది అనమాట. అలాగే ఫ్రీ రాడికల్స్ని తొలగించి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇనుము కొరత ఉన్నవారికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సో ఇనుము ఏదైతే అదే ఎవరికైతే ఐరన్ తక్కువ ఉందో వాళ్ళు ఐరన్ టాబ్లెట్ తీసుకున్నా సరే విటమిన్ C తీసుకోకపోతే అది ఒంట్లోకి అబ్జర్వ్ అవ్వదు. సో ఆయన వేసుకునే ఐరన్ టాబ్లెట్ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి దానికి
మనకి అన్ని కూడా ఇక్కడ మంచి వాతావరణం లోపల తీసుకున్న న్యూట్రిషన్ మన శరీరానికి శోషించేలాగా ఇక్కడ ఫార్ములా తయారు చేయబడ్డది అనమాట. సో కిండల్జన్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి అన్ని అద్భుతమైన ఆ, ఆరోగ్య ప్రయోజనాలు జరుగుతాయి. శరీర మరమ్మత్తు మద్దతు ఇస్తుంది. రక్తం కారడం, స్కర్వీ నివారణ, చిగుళ్ళ నుంచి రక్తం కారడం. సో మన పళ్ళు, మన ఆరోగ్యం అనేది మన ఫస్ట్ మన నోరు ఎలా ఉందో దాన్ని బట్టి మన ఆరోగ్యం డిసైడ్ అవుతుంది. సో మనకి బలమైన చిగుళ్ళు, పళ్ళు, దంతాలు ఉండాలి. అలా స్కర్వీ అంటే మనకి విటమిన్ సి బాగా తగ్గిపోతే పళ్ళు అన్ని కూడా ముక్క ముక్కలు అయిపోయి మొత్తం విరిగిపోతాయండి. దాన్ని స్కర్వీ అంటారు. సో నోట్లో పళ్ళు కానీ దంతాలు కానీ సరిగా లేకపోతే ఇంకా ఆయన బలమైన ఆహారం ఏం తింటాడు, ఆయనకి ఆ, ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది. సో ఫస్ట్ మనకి నోటి ఆరోగ్యం అనేది చాలా అవసరం. అలాగే జ్ఞాపశక్తి క్షయాన్ని తగ్గించడంలో సహాయం, శక్తి చరణం మెరుగుపరుస్తుంది, అలసట నివారణలో సహాయపడుతుంది అన్నమాట. ఎవరికైతే బాగా ఆ, అలసటగా ఉందో వాళ్ళు కొంచెం నిమ్మకాయ నీళ్ళు అలాంటివి తాగినప్పుడు వాళ్ళకి చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. సో మనకి విటమిన్ సి అనేది ఈ కిండల్జన్ ప్రోటీన్లో మనకి ఇవ్వడం వల్ల మనకి ఈ లాభాలన్నీ మనం తీసుకుంటాం. అలాగే మన పిల్లలకు కూడా రావడం జరుగుతుంది. అలాగే విటమిన్ డి3, కోలిక్యాలి క్యాల్సిఫర్ ఫెరాల్ కోలిక్యాల్సిఫెరాల్ అంటారు దీన్ని. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ శోషణకు అవసరం. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మరియు మానసిక స్థితిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రధానంగా సూర్యకాంతి ద్వారా, చర్మం ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే ఈ రోజుల్లో మన ఎవరు కూడా సూర్యుడు తోటి మనకి సంబంధం తగ్గిపోయింది. సో మనకు ఖచ్చితంగా సూర్యుడితో సంబంధం ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందే మనం లేచి అతని కోసం మనం వెయిట్ చేయాలి. ఆ ఆ సూర్యకిరణాలు అనేది మన మీద పడేటట్టు చూసుకోవాలన్నమాట. సో అలాగే ఎముకలు, పళ్ళు బలంగా ఉంచుతుంది, కాల్షియం శోషణ మెరుగుపరుస్తుంది, ఇన్ఫెక్షన్ వ్యతిరేకంగా శరీరాన్ని రక్షిస్తుంది, డిప్రెషన్ లక్షణాలను తొలగించడంలో సహాయపడుతుంది. సో చూడండి, ఎవరికైతే విటమిన్ డి లోపం ఉందో వాళ్ళకి సూసైడల్ థాట్స్ వస్తుంటాయి. ఆ, అన్ని బాగుంటాయి, ఇంట్లో అన్ని బాగున్నా సరే వాళ్ళు వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఒక 2-3 కేసులు నేను చూడడం జరిగింది మా ఊర్లో కూడా. సో విటమిన్ డి3 అనేది చాలా అవసరం పిల్లలకి. ఈ డిప్రెషన్ లక్షణాలు అవి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా విటమిన్ డి3 వాళ్ళకి అందేలా చూసుకోవాలి. మనం ఎప్పుడైతే రోజు కిండల్జెంట్ ప్రోటీన్ ఇచ్చామో వాళ్ళు ఎటువంటి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళకుండా అన్ని కూడా తేలిగ్గా తీసుకునే తత్వం వాళ్ళకి బ్రెయిన్కి అలవాటు పడుతుంది. సో అలాగే రక్తపోటు మరియు గుండె పనితీరుని నియంత్రిస్తుంది. సో మధ్య సమస్యలు మరియు పడిపోవడం, అదే కండరాల సమస్యలు మరియు పడిపోవడం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సో ఎవరికైతే విటమిన్ డి3 తక్కువ ఉందో వాళ్ళకి బాడీ అంతా షేక్ అవుతుంటుంది అనమాట, పడిపోతూ ఉంటారు. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి3 తీసుకోవాలి. అలా రికెట్స్, ఓస్టియో మలేషియా, ఓస్టియోపోరోసిస్ ఇలాంటి ఎముకల వ్యాధుల నుంచి మనకి రాకుండా కాపాడుతుంది. అలాగే మధుమేహ నియంత్రణలో కూడా సహాయపడవచ్చు. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ శోషణకు సహాయపడుతుంది. సో చూడండి, మనకి ఈ బోన్ అది గట్టిగా ఉండాలి. మనం తీసుకున్న కాల్షియం బోన్ మీద డిపాజిట్ అవ్వాలి అంటే మన విటమిన్ డి3 అనేది మన శరీరంలో ఉంటేనే ఆ ప్రక్రియ జరుగుతుంది. అలాగే మెగ్నీషియం కూడా ఉండాలన్నమాట, ఫాస్ఫరస్. అలాగే విటమిన్ ఈ, టెకోఫెరాల్ అంటారు దీన్ని. ఇది కొవ్వులో కరిగే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్. ఇది శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఇది చర్మం, కళ్ళు మరియు రోగనిరోధక వ్యవస్థకి ఎంతో అవసరం. ఫ్రీ రాడికల్స్ తొలగించి కణాలను కాపాడుతుంది. అలాగే ముడతలు తగ్గించి ప్రకాశవంతమైన చర్మాన్ని అందిస్తుంది. అలాగే వయసుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీర రక్షణ వ్యవస్థను బలపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పీరియడ్స్లో వచ్చే సమస్యల్లో ఉపశమనం కలిగించవచ్చు. స్కాల్ప్ను పోషించి జుట్టు బలంగా చేస్తుంది. సో మన ఏదైతే మన స్కాల్ప్ ఉందో దాన్ని పోషించి జుట్టు అది ఊడిపోకుండా కూడా మనల్ని కాపాడుతుంది విటమిన్ ఈ. అలాగే ఒత్తిడిని తగ్గించి శరీర మరమ్మతుకు తోడ్పడుతుంది. సో శరీరంలో మనకు వచ్చే ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది అనమాట. అలాగే విటమిన్ కే, ఫేలోక్వినోన్, అలా మీనాక్వినాన్ అనే 2 ఉన్నాయి. విటమిన్ కే కొవ్వులో కరిగే విటమిన్. ఇది రక్తం గడ్డగట్టడం, ఎముకల ఆరోగ్యం మరియు గుండె రక్షణకు కీలకమైంది. ఇది 2 ప్రధాన రూపాలు లభిస్తుంది. సో ఆకుకూరలు ఎక్కువగా లభించేది కే1, ఫిలోక్వినాన్. కే2 అనేది మీనాక్వినాన్. ఫెర్మెంటెడ్ ఆహారం మరియు జంతువుత్పత్తుల్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనండి. ఇది చూడండి, రక్తం పూర్వకాలం మనకి బాగా పులిసిన ఆ, ఏ తర్వాంచారని ఇవన్నీ తీసుకునేవారు, పెట్టేవారు. వాటిలో మనకి మంచిగా కే2 విటమిన్ అనేది రావడం జరిగేది. అయితే ప్రస్తుతం అలాంటిది మనం మజ్జిగ పులిస్తేనే వేసుకోవట్లేదు. సో మనకి కే2 అనేది లోపం చాలా బాగా కనబడుతుంది.
అందువల్ల అందుకే బ్లడ్ లో ప్రాబ్లం, ఎముకలు మెత్తబడిపోవడం ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. సో ఇది మనకి ఎప్పుడైతే మనం ఈ కిండిల్ జన్ ప్రోటీన్ మన పిల్లలకి ఇచ్చామో ఈ లోపం రాకుండా కాపాడుకోవచ్చు. రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది, అధిక రక్తస్రావాన్ని నివారిస్తుంది, ఎముకల ఖనిజ సాంద్రతను పెంచుతుంది. సో చూడండి, ఎముకలు బాగా పెరగాలి అంటే మనకి విటమిన్ కే అనేది చాలా అవసరం. ఎముకలు అంటే ఓన్లీ కాల్షియం తోటే నిర్మించేవి కాదండి. ఎముకలు అంటే మన శరీరంలో ఉన్న అన్ని ఖనిజాలతోటి నిర్మించేదే ఆ, ఎముక. సో కాబట్టి ఒక్క కాల్షియం తోటి ఎముక గట్టిగా ఉంటుంది అనుకోకుండా, ఒక్క కాల్షియం తోటే ఎముక నిర్మించబడితే, ఒక్క సిమెంట్ తోటే మనం గోడ కడితే ఎలా కొడితే ఇరిగిపోతుందో అలా మన ఎముక ఇరిగిపోతుంది అనమాట. సో ఇసుక సిమెంట్ కలిపితే ఎంత గట్టిగా ఉంటుందో అలాగే కాల్షియం మిగతా ఖనిజాలు కలిస్తే మన ఎముక అంత గట్టిగా ఉంటుంది. సో ఎంత నిర్మించాలి, ఇదంతా బాగుండాలంటే విటమిన్ కే, డి3, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా అవసరం. ఆర్టరీలో కాల్షియం పెరిగిపోకుండా తగ్గిస్తుంది. సో చూడండి, మనం చాలా మంది కాల్షియం టాబ్లెట్లు వేసుకుంటారు. ఇందాక చెప్పాను, కాల్షియం మనకి డిపాజిట్ అవ్వాలంటే ఇవన్నీ కూడా అవసరం. సో అది మా దానికి అది వెళ్ళి బోన్ మీద డిపాజిట్ అయ్యే ఆ, వాతావరణం లేకపోతే అది మనకి ఆర్టరీలు అంటే ధమనుల్లోని అందులో ఉండిపోతుంది. అవి ఎప్పుడైతే అలా ఉండిపోయి దీర్ఘకాలంగా ఉండిపోతే మనకి బ్లాక్స్ వస్తాయి అన్నమాట. సో అలాంటి బ్లాక్స్ రాకుండా ఉండడానికి విటమిన్ కే అనేది దాని అంతటిని మొత్తం బయటికి పంపించేస్తుంది. ఆర్టరీలో కాల్షియం పెరిగిపోకుండా తగ్గిస్తుంది అన్నమాట. అలాగే రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శస్త్రచికిత్సల నుండి త్వరగా కోలుకునేలా చేస్తుంది. వయసుతో వచ్చే జ్ఞాపశక్తి సమస్యల నుండి రక్షణ, షుగర్ నియంత్రణకు కూడా సహాయపడుతుంది. సో విటమిన్ కే అనేది అంత అంత అవసరం. సో మనకి ఎప్పుడైతే కిండల్జన్ ప్రోటీన్ మన పిల్లలకి ఇచ్చామో ఈ ప్రయోజనాలన్నీ కూడా మన పిల్లలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కాల్షియం అనేది శరీరానికి అత్యంత అవసరమైన ఖనిజం. ఇది ఎముకల మరియు పళ్ళ బలానికి, నాడీ ప్రసరణకి, కండరాల పనితీరుకు మరియు హృదయ స్పందన నియంత్రణకు కూడా అవసరం. సో చాలా మంది కాల్షియం అంటే బోన్ కోసం అనుకుంటారు. సో మన గుండె ఒక నిర్ణీత స్పందన అదే కొట్టుకోవాలి అంటే మనకి కాల్షియం అనేది కూడా చాలా అవసరం. సో ఎప్పుడైతే మనకి కాల్షియం తక్కువ అయిపోయిందో వాళ్ళకి పల్పిటేషన్ వస్తుంటది, బయటికి తెలిసిపోతుంటది అనమాట, గుండె కొట్టుకోవడం, వాళ్ళకి ఆందోళనగా అనిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఎముకలు మరియు పళ్ళ బలాన్ని బలంగా ఉంచుతాయి. శరీర నిర్మాణానికి అత్యంత అవసరం. ఎముక సాంద్రతను కాపాడుతుంది. కండరాల సంకోచ వ్యాకోచాలను మరియు విశ్రాంతికి అవసరం. సో కండరం ఇలాగా, మన చెయ్యి ఇలాగ అంటున్నాం అంటే ఆ కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలు అవ్వడానికి మరియు అది రిలాక్స్ అవ్వడానికి కూడా మనకి కాల్షియం అనేది చాలా అవసరం. మెదడు మరియు శరీరం మధ్య సమాచారాన్ని పంపుతుంది. సో మనకి ఏదైనా ఇలా ముట్టుకుంటే మనకు తెలుస్తుంది. సో అది స్పర్శ జ్ఞానం ఏదైతే ఉందో అది నాడీ ప్రసారం ద్వారా అవుతుంటది. అది దాన్ని మెరుగుపరుస్తుంటది అనమాట. సాధారణ హృదయ స్పందనను ఉంచుతుంది. సో మన హృదయ స్పందన మంచిగా ఉండాలి అంటే కాల్షియం అనేది చాలా అవసరం. అలాగే హార్మోన్లు మరియు ఎంజైమ్ల విడుదలకు అవసరం. గాయాల నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఫాస్ఫరస్ అనేది ప్రతి కణంలో ఉండే ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకల ఆరోగ్యం, శక్తి ఉత్పత్తి మరియు కణాల మరమ్మతులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకి ఉత్పత్తి అవుతుంటదండి. ఎముకల మరియు పళ్ళను బలంగా ఉంచుతుంది. కాల్షియంతో కలిసి పనిచేస్తుంది. శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. శరీరానికి అవసరమైన ఏటీపీ, ఎనర్జీ మాలిక్యూల్ మాట తయారీలో సహాయం. ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అంటది. ఇది మనకి ఎనర్జీని అటు ఇటు మారుస్తూ ఉంటది. సో సెల్ తాలూకా కరెన్సీ అని అంటా ఉంటారు మామూలుగా. అలాగే వ్యర్థాలను శరీరం నుండి బయటికి పంపించడంలో సహాయపడుతుంది. సో డీటాక్సిఫికేషన్ చూడండి, కిడ్నీల పనితీరుని మెరుగుపరుస్తుంది. డీటాక్సిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే కండరాల రికవరీకి సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత కండరాలను పునరుద్ధరించడంలో ఉపయోగకరం. సో ఎవరైతే జిమ్ కానీ ఇలాంటివి చేశారో, లేకపోతే ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు, ఆ, బలం కష్టమైన పనులు, వాళ్ళందరికీ కూడా తర్వాత ఆ కండరాలన్నీ ఆమ్, ఆ బరువుకి అయ్యే వర్క్ చేయడం వలన అవన్నీ అలసిపోతాయి. సో అన్నట్లు మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, అన్నీ కూడా రికవరీ అవ్వాలి అంటే ఫాస్ఫరస్ అనేది మనకు చాలా అవసరం. సో పిల్లలు చూడండి ఎంతో ఆడుతూ ఉంటారు. చాలా మంది ఆడరు, ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి ఉండదు. సో ఎప్పుడైతే మనం కెనిల్జన్ ప్రోటీన్ ఇచ్చామో వాళ్ళ మంచి చురుకుదనం వచ్చి బాగా ఆడతారు. వాళ్ళ మజిల్స్ అన్ని కూడా బాగా పెరుగుతాయి అన్నమాట. అలాగే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ నిర్మాణానికి అవసరం. జన్యుపరమైన పదార్థాల ఏర్పాటుకు అవసరం.
శరీరంలో పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. సో మన శరీరంలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పిహెచ్ స్థాయి ఉంటుందండి. ఆ పిహెచ్ స్థాయిలను మెయింటైన్ చేయాలంటే ఫాస్ఫరస్ అనేది చాలా అవసరం. సో నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది, సరైన నాడీ సంకేతాల కోసం అవసరం. సో ఇది కూడా మనకి ఆ, నాడీ వ్యవస్థకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫాస్ఫరస్. ఎప్పుడైతే మనం కిండల్ ప్రోటీన్ మన పిల్లలకి ఇచ్చామో ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ కూడా మన పిల్లలు తీసుకుంటారు. అలాగే మెగ్నీషియం. మెగ్నీషియం అనే శరీరంలో 300కి పైగా జీవక్రియల్లో పాల్గొనే ముఖ్యమైన ఖనిజం. ఇది కండరాలు, నరాలు, ఎముకలు, హృదయానికి సహాయం పడుతుంది మరియు బ్లడ్ షుగర్, రక్తపీడనాన్ని నియంత్రించడం కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో చూడండి, ఈ రోజుల్లో చిన్న పిల్లల్లో కూడా మనకి షుగర్ అనేది కనబడుతూ ఉంది. సో అది ముఖ్యంగా మెగ్నీషియం లోపము, క్రోమియం లోపము ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో కండరాలు బిగిసిపోయే సమస్యను నివారిస్తుంది, మానసిక స్థిరతకు సహాయం, గాఢ నిద్రకు తోడ్పడుతుంది. సో మా పిల్లలకి నిద్ర పట్టట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ కిండిల్జన్ ప్రోటీన్ ఇవ్వడం వల్ల అన్నిటి నుంచి బయటికి రావచ్చు. అలాగే కాల్షియం విటమిన్ డితో కలిసి ఎముకలను బలపరుస్తుంది, అలాగే హృదయ స్పందన నియంత్రిస్తుంది, ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. చూసారా, ఈ ఇన్సులిన్ అనేది బాగా పనిచేస్తేనే మనకి ఆ షుగర్ అనేది రాకుండా ఆ, ఉంటుందన్నమాట. సో మనం మెగ్నీషియం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పనితీరు బాగా మెరుగుపరుస్తుంది, మైగ్రేన్ తగ్గించడంలో సహాయపడుతుంది. సో చిన్నపిల్లలు చాలా మంది తలపోటు అని వాళ్ళు కళ్ళజోళ్ళు వేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో మనం ఎప్పుడైతే కిండల్జన్ ప్రోటీన్ వాళ్ళకి ఇచ్చామో ఇలాంటి మైగ్రేన్ సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాళ్ళందరూ వాటి నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. అలా శక్తి ఉత్పత్తిని పెంచుతుంది, శరీరంలో ఏటీపీ తయారీలో అవసరం. సో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ తయారీలో మెగ్నీషియం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో మనకి మన పిల్లలు శక్తివంతంగా ఉండాలి, హుషారుగా ఉండాలి అంటే మనం కిండల్ ప్రోటీన్ ఇచ్చినప్పుడు ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మ్యాంగనీస్. మ్యాంగనీస్ అనేది ఒక అతి తక్కువ మొత్తంలో అవసరమయ్యే ఖనిజం. ఇది ఎక్కువ అవసరం లేదు, కానీ చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల అభివృద్ధికి మరియు మెటబాలిజం, గాయాల మార్పు మరియు ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా పనిచేయడంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్కి వ్యతిరేకంగా పనిచేసి మనలోని ఏదైతే క్యాన్సర్ కణాలు పుట్టకుండా చేస్తుంది అనమాట. బలమైన ఎముకల ఏర్పాటుకు సహాయపడుతుంది, ఫ్రీ రాడికల్స్ తక్కువ చేస్తుంది. అదే యాంటీ ఆక్సిడెంట్ క్రియాశీలతను పెంచుతుంది అనమాట. అలా కలజన్ ఉత్పత్తికి కూడా అవసరం. సో ఇందా చెప్పుకున్నాం కదా, సి విటమిన్ ఎలాగైతే కలజన్ కి ఉత్పత్తికి సహాయపడుతుందో అలాగే మ్యాంగనీస్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు విఘటించడంలో భాగం. ఈ అన్నిటిని కూడా బ్రేక్ డౌన్ చేయడంలో మ్యాంగనీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కొలాజన్ ఉత్పత్తి అయితేనే మన శరీర భాగాలు అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట, మంచిగా ఆరోగ్యవంతంగా. సో అలాగే నాడీ వ్యవస్థకు సహాయపడుతుంది, అలాగే గ్లూకోజ్ మెటబాలిజానికి అవసరం. సో మనకి ఏదైతే మనం తీసుకుంటున్నామో గ్లూకోజ్ అది మంచిగా శక్తిగా మారడానికి ఈ మ్యాంగనీస్ అనేది చాలా అవసరం. సో ఇది సరిగా లేకపోతే బ్లడ్ షుగర్ రావడం జరుగుతుంది అనమాట. ఈ బ్లడ్ షుగర్ నియంత్రణకి ఈ మ్యాంగనీస్ అనేది చాలా అవసరం. అలాగే మూడ్ స్వింగ్ మరియు నొప్పిని తక్కువ చేస్తుంది. సో పిల్ ఆ, అలాగే థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి పాత్ర వహిస్తుంది. సో ఎవరికైతే థైరాయిడ్ లోపాలు అవి వస్తున్నాయో వాళ్ళందరికీ మ్యాంగనీస్ అనేది ఇవ్వడం ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, థైరాయిడ్ లోపం రాకుండా చూస్తుంది అనమాట. అలాగే జింక్. సో జింక్ అనేది ఒక ముఖ్యమైన ట్రేస్ ఖనిజం. ఇది రోగనిరోధక శక్తి, గాయాల మనుపు, డిఎన్ఏ ఉత్పత్తి మరియు కణాల పెరుగుదలకు అవసరం. ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది, శరీరాన్ని ఇన్ఫెక్షన్ రక్షిస్తుంది, తెగిన గాయాలకు, కాలిన గాయాలకు మార్పు వేగవంతం చేస్తుంది, మొటిమలు తగ్గిస్తుంది, పురుషుల్లో టెస్టోస్టెరాన్ మరియు వీర్య నాణ్యతను పెంచి పెరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి మగపిల్లలు వాళ్ళ మగపిల్లల్లాగే ఉండాలి, వాళ్ళ మంచిగా మార్పులన్నీ రావాలంటే వాళ్ళు టెస్టోస్టెరాన్ స్థాయిలు అనేవి బాగా ఉత్పత్తి అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకి మంచి ఎదుగుదల అన్నీ కూడా వస్తాయి అనమాట. ఆ రుచి, వాసన తెలుసుకునే శక్తికి అవసరం. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది, రాత్రిపూట చూపు తగ్గిపోవడం, మాక్యులర్ డిజనరేషన్ నుంచి రక్షిస్తుంది. సో వయసుతో పాటు మన కంటి చూపుని ఆ, శక్తి తగ్గిపోతుంటది, అలాంటి లోపాలు రాకుండా మనకి జింక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మానసిక స్పష్టతకు సహాయపడుతుంది. సో మన మైండ్లో క్లారిటీ అది ఉండాలంటే జింక్ అనేది చాలా అవసరం. అలాగే ఇన్సులిన్ పనితీరులో సహాయం చేస్తుంది. అలాగే బాల్య దశ, కిషోర దశ కోలుకునే సమయంలో కీలకం శరీర అభివృద్ధికి. సో ఈ ఎన్ని దశల్లో కూడా మనకి జింక్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అసలు మన రోగ నిరోధక శక్తిని డిసైడ్ చేసే జింక్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
సో ప్రతిరోజు చెప్తున్నట్టే జింక్ అనేది మన శరీరంలో నిలబడాలి అంటే మనం అల్యూమినియం పాత్రలో వండుకోవడం తగ్గించాలి. సో అందరూ ఎవరైతే అల్యూమినియం పాత్రలో ఇంకా వండుతున్నారో వాళ్ళు స్టీల్ పాత్రలో కానీ లేకపోతే ఇతర పాత్రల్లోకి కానీ మారిపోండి. వంట చేసుకోవడం లేకపోతే ఇంత మంచి ప్రోడక్ట్స్ అన్ని మన పిల్లలకి ఇస్తూ మళ్ళీ మనం పెట్టే ఆహారం అల్యూమినియం పాత్రలో వండింది పెడితే ఇదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇన్ని ప్రయోజనాలు కూడా మన పిల్లలు పొందకుండా అయిపోతుంది. సో మనం ఖర్చు అంతా వృధా అవుతుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం చూద్దాం సెలేనియం. సెలేనియం అనేది ఆ, శక్తివంతమైన ట్రేస్ ఖనిజం. ఇది మెటబాలిజం, థైరాయిడ్ ఆరోగ్యం మరియు రోగనిరోధక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. సో కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. అలాగే శరీరాన్ని వైరస్లు ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ నిర్మాణానికి తోడ్పడుతుంది. అలాగే ఆర్టరీలో వాపు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వీర్యోత్పత్తికి సహాయపడుతుంది. మానసిక మాంద్యం, అల్జీమర్స్ ముప్పును తగ్గిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వాపులు నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని క్యాన్సర్ల ముప్పు నుంచి కూడా తగ్గించవచ్చు. అలాగే యూవీ కిరణాల దెబ్బ నుంచి కాపాడుతుంది. సో మనం బయటికి వెళ్ళినప్పుడు సన్ నుంచి మిట్ట మధ్యాహ్నం సమయంలో యూవీ కిరణాలు అని రావడం జరుగుతూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేస్ అవి మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే సెలీనియం మన శరీరంలో బాగుందో ఆ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. అలాగే కాలేయానికి విషాలను తొలగించడంలో తోడ్పడుతుంది. సో మనకి ఏదైతే లివర్ డిటాక్సికేషన్ అవ్వాలో ఈ సెలేనియం లోపల ఉండడం వల్ల అది చాలా బాగా అవుతుంది అనమాట. అలాగే కాపర్. కాపర్ అనే శరీరానికి అవసరమైన ట్రేస్ మినరల్. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ తయారీలో ఎముకలు, నరాలు, ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. ఇనుమును రక్తహీనత నివారణకు అవసరం. అంటే మనం తీసుకునే ఐరన్ మనకి బాగా అబ్జర్బ్ అవ్వాలంటే మనకి లోపల కాపర్ అనేది ఉండాలి. అలాగే శరీర రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే నర్వస్ సిస్టమ్కి అవసరం. కలజన్ మెలనిన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఆ, సో చూసారు కలజన్ అంటే మన శరీరంలో సాగడానికి ఆ, ఉత్పత్తి అయ్యే ప్రోటీన్. అలాగే మెలనిన్ అంటే మన కలర్ని డిసైడ్ చేస్తుందండి. సో మనం తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, ఎర్రగా ఉన్నామా, మన కళ్ళు పిల్లి కళ్ళు ఉన్నాయా లేకపోతే ఏ కళ్ళు ఉన్నాయి, ఈ అన్నిటిని కూడా కాపర్ డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఎముక సాంద్రతను కాపాడుతుంది. మైటోకాండ్రియా పనితీరును మెరుగుపరుస్తుంది. కణాలను ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. హృదయం రక్తనాళాలకు మద్దతునిస్తుంది. కణాల ఉత్పత్తి కోసం అవసరం. హార్మోన్ సమతుల్యతని మెరుగుపరుస్తుంది. సో తర్వాత ఎవరైతే ఈ కాపర్ మంచిదని కాపర్ బిందెల్లో నీళ్లు పోసుకుని తాగుతారో వాళ్ళందరూ కూడా సంవత్సరంలో 3 నెలలు గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుందండి. కాపర్ బాగా ఎక్కువైపోయినా సరే లోపల మనకి ఇది విషంగా మారే ఉంటది. మామూలుగా ఉదయాన్నే ఒక కాపర్ గ్లాసులో రాత్రి పెట్టుకుని ఉదయం తాగుతుంటారు. అలాంటి వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే రోజంతా కూడా కాపర్ బాటిల్ తాగడమో లేకపోతే కాపర్ బిందెలో నీళ్ళు తాగడమో తాగుతుంటారో వాళ్ళు సంవత్సరంలో ఒక 3 నెలలు ఆపేసి మళ్ళీ మొదలు పెట్టుకోవాలన్నమాట. అలాగే అయోడిన్. అయోడిన్ అనేది శరీరానికి అత్యంత అవసరమైన ట్రేస్ మినరల్. ఇది థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. శరీరపు మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. సో T3, T4 హార్మోన్ల ఉత్పత్తికి అవసరం. శరీర శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. గర్భధారణ సమయంలో పిల్లలకు కీలకము. అలాగే థైరాయిడ్ పిండం ఉబ్బరాన్ని నివారిస్తుంది. ఆ, అదే గాయిటర్ అనేది ఇక్కడ మనకి థైరాయిడ్ అనేది గొంతు దగ్గర ఉంటుందండి మనకి ఇలాగ బటర్ఫ్లై షేప్ లో. ఇది చాలా మందికి ఇక్కడ ఇంత వాపులా ఉంటది అనమాట. అది దాన్ని గాయిటర్ అంటారు. అది అలాంటి రాకుండా ఉండాలంటే మనకి ఐడిన్ అనేది చాలా అవసరం. సో అలా మనకి కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఐడిన్ లోపం ఉంటుంది అనమాట. అందుకే సాల్ట్ ని ఐడిన్ తో ఫోర్టిఫై చేయడం జరిగింది. సో అలాంటి ప్లేసుల్లో వాళ్ళు ఈ ఐడిన్ సాల్ట్ వాడుకోవాలి. అలాగే మన పిల్లలకు కూడా ఈ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి రాకుండా మనకి ఎప్పుడైతే ఈ కిండర్ ప్రోటీన్ తీసుకున్నామో అది బాగా ఉపయోగపడుతుంది అనమాట. హార్మోన్ల సమతుల్యాన్ని మెరుగుపరుస్తుంది. మెటబాలిక్ రేట్ను బలోపేతం చేస్తుంది. మెమరీ ఫోకస్ మెరుగుపరుస్తుంది. భ్రూణపు మెదడు ఎముక అభివృద్ధికి అవసరం. సో పిల్లల పుట్టుక లోపాల్లో ఆ, మెదడులో లోపం, ఎముకల అభివృద్ధిలో లోపం ఉందంటే ఈ ఐడిన్ లోపం అని తెలుసుకోవాలి. సో అలాగే రోగ నిరోధక కణాలు పనితీరుని మెరుగుపరుస్తుంది. హార్మోన్ల ఉత్పత్తి స్థిరంగా ఉంచుతుంది. సో మన పిల్లలకి ఎప్పుడైతే కిండర్ ప్రోటీన్ ఇచ్చామో ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ కూడా వస్తాయి అనమాట. ఇనుము అనేది శరీరానికి అవసరమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ తయారీలో భాగంగా శరీరంలో ఆక్సిజన్ తరలించడంలో సహాయపడుతుంది. సో మన శరీరం అంతా కూడా ఆక్సిజన్ బాగా సరఫరా అవ్వాలంటే మన బ్లడ్ లో ఐరన్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట.
నిర్ణయించిన స్థాయిలో ఉండాలి. అలాగే శ్వాసనాళాల నుంచి శరీర కణాలకి ఆక్సిజన్ పంపుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడడానికి అవసరం. అలసటను తగ్గించి శక్తిని పెంచుతుంది. మెమరీ ఫోకస్కి అవసరం. రోగనిరోధక వ్యవస్థ శక్తివంతం చేస్తుంది. పిండం అభివృద్ధికి అవసరమైన ఖనిజం. కండరాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తుంది. సహజ రంగుని చర్మం ఆరోగ్యం కనిపించేందుకు సహాయపడుతుంట. అంటే సహజ రంగుని మెరుగుపరుస్తుంది. అంటే మనకి ఒక అదే మెరుపు లాంటిది వస్తామన్నమాట శరీరంలో. అలాగే తక్కువ హిమోగ్లోబిన్ లక్షణాలను నివారిస్తుంది. స్టామినా, ఎనర్జీ స్థాయిని మెరుగుపరుస్తుంది. సో వర్కౌట్ ఎవరైతే చేస్తున్నారో, సో మన పిల్లలు బాగా ఆడడానికి అలసిపోకుండా మంచిగా అథ్లెట్స్ అవడానికో లేకపోతే వేరే ఏదైనా వ్యాయామ పరంగా అభివృద్ధి ఇన్వాల్వ్ అయ్యి ఏదైతే క్రీడలు ఉన్నాయో అన్నట్లు కూడా బాగా మంచిగా రాణించాలంటే మనకి ఈ కిండల్జెనిక్ ప్రోటీన్ ఎప్పుడైతే ఇచ్చామో ఇవన్నీ తీసుకెళ్ళి కణం లోపల నీటిని తీసుకెళ్లే బాధ్యత ఇవన్నీ కూడా వహిస్తాయి అనమాట. అది ఒక పంపులా పనిచేస్తుంది. కణాల్లో నీటి స్థాయిని సరిగా ఉంచుతుంది. నరాల పనితీరుకు అవసరం. హృదయం సహా కండరాలు సరిగ్గా కుదించేందుకు ఉపయోగపడుతుంది. పొటాషియంతో కలిసి బీపీ స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. చెమట వేడి సమయంలో నీరు నిల్వ చేయడంలో సహాయపడుతుంది అనమాట. సో డీహైడ్రేషన్ అయిపోకుండా మనల్ని కాపాడడానికి ఈ ఈ సోడియం అనే ఎలక్ట్రోలైట్ అనేది బాగా మనకు ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో ఆమ్లత, క్షారత స్థాయిని నియంత్రిస్తుంది. సో మన pH ఇందాక అనుకున్నట్టు శరీరంలో ప్రతి భాగానికి ఒక pH ఉంటుంది. ఈ సమతుల్యాన్ని కాపాడడంలో సోడియం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ని తిరిగి నింపుతుంది. అలాగే గ్లూకోజ్, అమైనో ఆమ్లాల వాంఛనీయ శోషణ, ఆ, అలాగే మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్కి అవసరం. హృదయ విద్యుత్ పనితీరును సమతుల్యంలో ఉంచుతుంది. హృదయ రితం స్థిరంగా ఉంచుతుంది. సో మన కరెంట్ అనేది మన గుండె నుంచి మన శరీరం ఇతర భాగాలకి నాడుల ద్వారా ప్రసరింప చేస్తుంది అన్నమాట. ఈ నాడుల ద్వారా కరెంట్ రాకపోతే మన శరీరం పనిచేయదు. సో దీనికి బాగా ఈ సోడియం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. పొటాషియం అనేది శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్ ఖనిజం. ఇది కండరాల కదలికలకు, నరాల సంకేతాలకు, ఇది ద్రవ సమతుల్యం మరియు హృదయ ఆరోగ్యానికి అవసరం. సో ఇందా చెప్పాను కదా, సోడియం, పొటాషియం ఈ రెండు కలిసి ఒక పంపులా పనిచేస్తాయన్నమాట. కణాల లోపలికి నీరుని బయటికి మళ్ళీ లోపల నుంచి నీటిని బయటికి ఏదైతే మనకి టాక్సిన్స్ వచ్చాయి అన్నట్లు పట్టుకొని మళ్ళీ బయటికి రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. బీపీని నియంత్రిస్తుంది. రక్త కణాలను రిలాక్స్ చేసి సోడియం ప్రభావం తగ్గిస్తుంది. క్రాంప్స్ని నివారించడంలో సహాయపడుతుంది. సో కొంతమంది కండరాలు ఇలా మూసుకోవడం, క్రాంప్స్ రావడం ఇవన్నీ జరుగుతుంది వాళ్ళకి. ఈ పొటాషియం లోపం ఉందని గ్రహించాలి. అలా సోడియంతో కలిసి హైడ్రేషన్ నియంత్రిస్తుంది. సో మెదడు, శరీరం మధ్య సంకేతాలను పంపుతుంది. గుండె రితంను స్థిరంగా ఉంచుతుంది. స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తుంది. ఆ, అలాగే కండరాల నరాల పనితీరును బలోపేతం చేస్తుంది. ఎముకల నుండి కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. సోడియం విషాలను బయటికి పోతుంది. సో చూసారు కదా, డీటాక్సిఫికేషన్ అని చెప్పాను కదా, ఇది బాగా చేరడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెదడు పనితీరును ఏకాగ్రతగా అవసరం. కండరాల నొప్పిని తగ్గిస్తుంది. సో ఎవరైతే ఈ ఆటలు ఆడారో అవన్నీ ఆడేసి ఇంటికి వస్తారు పిల్లలు, వాళ్ళ తర్వాత కాళ్ళు అవుతున్నాయనో ఇవన్నీ చెప్తా ఉంటారు చాలా మంది. మనం ఎప్పుడైతే ఉదయాన్నే ఈ కిండల్జన్ ప్రోటీన్ వాళ్ళకి ఇచ్చి పంపించామో, వాళ్ళ సాయంత్రానికి ఎన్ని ఆటలు ఆడి వచ్చినా సరే అన్ని కూడా బాగా రిలాక్స్ అవ్వడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట.
అలాగే క్లోరైడ్. ఈ క్లోరైడ్ అనేది ముఖ్యమైన ఎలక్ట్రోలైట్ ఖనిజం. ఇది సోడియం, పొటాషియంతో కలిసి శరీర ద్రవ్య సమతుల్యం, ద్రవ సమతుల్యం, యాసిడ్ క్షార సమతుల్యం, జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. సో pH స్థాయిలను అన్నిటిని నిర్ణయించడంలో క్లోరైడ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందండి. అలాగే సోడియంతో కలిసి కణాల లోపం నీటి బయట నీటి స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. సో కణాల బయటన నీటి స్థాయి ఏదైతే ఉందో దాన్ని సమతుల్యంలో ఉంచడంలో క్లోరైడ్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో pH స్థాయిని సమతుల్యంలో ఉంచుతుంది. కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ఉత్పత్తికి అవసరం. మనకి మంచిగా ఆకలి అది పుట్టాలి అంటే మనకి HCl బాగా ఉత్పత్తి అవ్వాలన్నమాట. దానికి క్లోరైడ్ అనేది చాలా సహకరిస్తుంది. సంకేతాలు పంపడంలో మరియు కదలికలను తోడ్పడుతుంది. నరాల కండరాల పనితీరు సహాయపడుతుంది అన్నమాట. సో ఇవన్నీ బాగా పనిచేయడానికి వాటి సంకేతాలు పంపడంలో మళ్ళీ కదలికలకు తోడ్పడుతుంది. అలాగే వ్యర్థాలు విషాలను బయటికి పంపడంలో సహాయం చేస్తుంది. కిడ్నీ పనితీరుని ప్రోత్సహిస్తుంది అనమాట. ఇది మంచిగా డీటాక్సిఫికేషన్ చేయడంలో క్లోరైడ్ అనేది కూడా మన ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇతర ఖనిజాలతో కలిసి సమతుల్యాన్ని ఉంచుతుంది. ఎలక్ట్రోలైట్ సమతుల్యాన్ని ఉంచుతుంది అనమాట. అలాగే జీర్ణక్రియలో భాగంగా సహాయపడుతుంది. పోషకాల శోషణకు మెరుగుపరుస్తుంది. అలా ప్రోటీన్లను అండ్ కడుపులో యాసిడ్ తయారీలో భాగం అవుతుంది అనమాట. ఈ అదే HCl అనేది తయారవుద్దని చెప్పాం కదా. అలాగే చెమట ద్వారా ఎలక్ట్రోలైట్ నష్టాన్ని నివారిస్తుంది. సో పిల్లలు ఎక్కువ ఆడినప్పుడు వాళ్ళ చెమట పెట్టినప్పుడు ఈ డీటాక్సిఫికేషన్ తో పాటు మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అప్పుడు వాళ్ళకి నీరసంగా అనిపిస్తుంది అనమాట. సో అలాగే బయటికి వెళ్ళిపోకుండా మనకి క్లోరైడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అంటే టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. మనకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ బయటికి వెళ్ళిపోకుండా క్లోరైడ్ అనేది బాగా కాపాడుతుంది. అలాగే సోడియం పొటాషియంతో కలిసి పరోక్షంగా బీపీని స్థిరంగా ఉంచుతుంది అనమాట. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వాళ్ళకి మంచిగా బీపీ అనేది. సో అందరికీ బీపీ అంటే బీపీ అందరికీ ఉంటుందండి. అది మనకి నియంత్రించిన స్థాయిలో ఉండాలి. అది బాగా ఎక్కువైతేనే హై బీపీ, లో బీపీ అంటారు అనమాట. అలా కాకుండా మనకి అది సమన్వయ స్థాయిలో మనకి నిర్వహించడానికి క్లోరైడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మాలిబ్డినం. మాలిబ్డినం అనే శరీరానికి చిన్న పరిమాణాల్లో అవసరమయ్యే ట్రేస్ మినరల్. ఇది కీలక పాత్ర ఎంజైమ్ల క్రియాశీలత, డీటాక్సిఫికేషన్ మరియు సల్ఫర్ ఉన్న అమైనో ఆమ్లాల పాక్షిక విశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో డీటాక్సిఫికేషన్ మెటబాలిజంలో సహాయపడే ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తుంది. సో ఈ మాలిబ్డినం అనేది డీటాక్సిఫికేషన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తుంది అన్నమాట. సో మన పిల్లల్లో ఏ రోజుకి ఆ రోజు బాగా తీసుకున్న లోపల నుంచి వచ్చిన టాక్సిన్స్ అన్ని బయటికి పోవాలి అంటే మనకి ఇంటెలిజెంట్ ప్రోటీన్ ఇచ్చినప్పుడు అందులో మాలిబ్డినం ఉండడం వల్ల డీటాక్సిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా బాగా జరుగుతుంది. అలాగే ప్రిజర్వేటివ్లు కొన్ని ఆహారాల్లో ఉన్న సల్ఫైట్లను విడదీసే శక్తిని కలుగజేస్తుంది. సో మనం బయట ఏదేదో పిల్లలు కొన్ని తింటా ఉంటారు. అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటా ఉంటాయి. అందులో ఉన్న సల్ఫైట్లను విడదీసే శక్తిని చేసి బయటికి పంపించేస్తుంది ఉంటుంది అనమాట. అలాగే ప్రోటీన్లు న్యూక్లియో ఆమ్లాల మార్పిడిలో భాగం అవుతుంది. అలాగే హానికరమైన వృధా పదార్థాలను శరీరం నుంచి తొలగించడంలో సహాయపడుతుంది. సో ఇందా చెప్పుకున్నాం కదా మంచిగా డీటాక్సికేషన్ ప్రోత్సహిస్తుంది అనమాట. లివర్ ఎంజైమ్లు టాక్సిన్లను నిర్వీర్యం చేయడంలో తోడ్పడుతుంది. సో మనకి ఒంట్లో ఉన్న టాక్సిన్ మన శరీరానికి హాని చేయకుండా లివర్ నుంచి వచ్చే ఎంజైమ్లను ఆ, బాగా మెరుగుపరుస్తుంది అనమాట. అలా శరీరం పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించు సహాయపడుతుంది. డిఎన్ఏ మరమ్మతు శక్తి స్థాయిలో భాగం అవుతుంది. శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఎదుగుదల మరియు ఎంజైమ్ల క్రియ కోసం అవసరం. సో పిల్లల ఎదుగుదల మంచిగా ఉండాలంటే మనం ఎప్పుడైతే కిండర్జన్ ప్రోటీన్ ఇచ్చామో అందులో మాలిబ్డినం ఉండడం వల్ల ఎదుగుదల అద్భుతంగా ప్రమోట్ చేయబడుతుంది. హానికర లోపాల నుంచి సీసం పాదరసం అంటే హానికరమైన లోపాలను డీటాక్స్ చేస్తుంది. సో మనం తీసుకునే ఆహారంలో మనకు తెలియకుండా అప్పుడప్పుడు హెవీ మెటల్స్ వెళ్ళిపోతున్నాయి అంటే ఆకుకూరలు వాటితోటి. సో వాటిని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం. మామూలుగా మనకి డీటాక్సిఫికేషన్ అవ్వవు. సో మనం ఎప్పుడైతే కిండల్జన్ ప్రోటీన్ మన పిల్లలకి ఇచ్చామో అందులో మాలిబ్డినం ఉండడం వల్ల ఇలాంటి హెవీ మెటల్స్ ఏమైనా లోపల ఉండిపోయినా సరే వాటి నుంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. ఇవి లోపల ఉంటే మనకి శరీరంలోని న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ అనేది అసలు అవనివ్వదు. సో మనం ఖచ్చితంగా మనం ఈ కిండర్ ప్రోటీన్ మన పిల్లలకి ఇచ్చినప్పుడు వాటిని అన్నిటిని బయటికి పంపించేసి న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ బాగా అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అలా క్రోమియం అనే శరీరానికి స్వల్పంగా అవసరమయ్యే ట్రేస్ మినరల్. ఇది కార్బోహైడ్రేట్లు, క్రొవ్వులు, ప్రోటీన్లు మెటబాలిజంలో బాగా అవుతుంది. ఇది ఇన్సులిన్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇందాక చెప్పుకున్నాం కదా పిల్లలకి కూడా ఈ రోజుల్లో చిన్నప్పుడే మనకి షుగర్ అనేది కనబడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మెగ్నీషియం, క్రోమియం వీటి లోపాల వలన.
సో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించేందుకు ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. కణాలు ఇన్సులిన్ మెరుగ్గా స్పందించేలా చేస్తుంది. ఆకలిని తగ్గించడం, ఆహారం పట్ల కోరికను నియంత్రణ చేస్తుంది. సో మన పిల్లల్లో ఇప్పుడు చైల్డ్ ఒబేసిటీ అనేది చాలా పెరిగిపోయింది. పిల్లలు కూడా లావు అయిపోతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి విపరీతంగా తినేయాలనే కోరిక, అవన్నీ మనకి ఈ క్రోమియం లోపం వల్ల వస్తుంది. సో పిల్లల్ని ఇంట్లో అలా తింటున్న వాళ్ళని వాళ్ళందరినీ చూసి మనం తిట్టకుండా వాళ్ళకి న్యూట్రిషన్ లోపం ఉందని గ్రహించి ఆ న్యూట్రిషన్ ఇస్తే వాళ్ళు ఆ పని చేయడం ఆపేస్తారు. సో మన ఊరికే పిల్లల్ని మనకి ఆ ఆ జ్ఞానం లేకుండా, అంటే మనకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి మనం వాళ్ళు ఏదో అలా తినేస్తున్నారని అది మనం తిడతా ఉంటాము. సో ప్రతిదీ కూడా న్యూట్రిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి న్యూట్రిషన్ ఇస్తే వాళ్ళు కూడా మంచి అలవాట్లకి ఆ, అలవాటు అవుతారనమాట. సో అలాగే మెటబాలిజంని పెంచుతుంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ల మార్పిడిలో భాగం అవుతుంది. మంచి లిపిడ్ ప్రొఫైల్ను ప్రోత్సహిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పోషకాల కండరాలు చేరడానికి సహాయపడుతుంది. అలా వ్యాయామంతో కలిపి వాడితే శరీర కొవ్వు తగ్గించవచ్చు. మూడు, ఏకాగ్రత సమస్యలను నియంత్రిస్తుంది. క్రోమియం లోపం ఉన్న వాళ్ళ బ్లడ్ షుగర్ కంట్రోల్ను మెరుగుపరుస్తుంది. సో ఎవరికైతే టైప్ 2 డయాబెటీస్ ఉందో వాళ్ళు క్రోమియం లోపం వల్ల వస్తుంటుంది. సో ఇది మనకి ఎప్పుడైతే కెనిన్ ప్రోటీన్ ఇచ్చామో మన పిల్లలు అసలు డయాబెటిక్ అనే లైఫ్ స్టైల్ డిసీజ్ వైపు వెళ్ళకుండా మనల్ని కాపాడుతుంది అనమాట మన పిల్లల్ని. సో అలాగే ఎఫ్ఓఎస్ అనేది ఉన్నదండి, ఫ్రక్టో ఓలిగోస్ సాకరైడ్స్ అని. ఇది సహజమైన ప్రీబయోటిక్ ఫైబర్లు. సో ఇక్కడ మనకి ఇవి మేనిఫెస్టేషన్ చేసే గట్ బ్యాక్టీరియాల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇవి అరటికాయ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, చికోరి మూలం వంటి ఆహారాల్లో కనిపిస్తాయి. సో ఎప్పుడైతే మనం ఎఫ్ఓఎస్ అనేది మన కిండిల్ ప్రోటీన్ రోజు మనకి ఇచ్చామో ఈ లోపల ఉన్న ప్రోబయోటిక్ అద్భుతంగా పెరగడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అంట. మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది. బిఫిడో బ్యాక్టీరియా వంటి ప్రోబయోటిక్లకు ఆహారంగా పనిచేస్తుంది. సో మన లోపల ఉన్న బ్యాక్టీరియా కూడా ఆహారం అవసరం. ఈ ఫ్రక్టోలిగోసాకరైడ్స్ని మంచి ఆహారంగా తీసుకుని అవి మంచిగా అభివృద్ధి చెందుతాయి. అలా మలబద్ధకాన్ని తగ్గించి మల విసర్జన నియంత్రిస్తుంది. గట్లోని రక్షణ వ్యవస్థను బలం చేస్తుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల గ్రహణాన్ని మెరుగుపరుస్తుంది. చెడ్డ బ్యాక్టీరియాల వృద్ధిని అడ్డుకుంటుంది. తక్కువగా తినేలా పొట్ట నిండిన భావన కలిగిస్తుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు చైల్డ్ ఒబేసిటీని అవ్వకుండా చూస్తుంది అనమాట. అలాగే ఆరోగ్యకరమైన కలను వాతావరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. కార్బోహైడ్రేట్లు జీర్ణమండలాన్ని మందగించి ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. గట్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి ద్వారా సహాయపడుతుంది. అలా తక్కువ క్యాలరీలతో తీపిని అందించే సహజ ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి నేచురల్ స్వీట్నర్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. సో మన గట్ ఎంత బాగుంటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. సో గట్ ఈజ్ సెకండ్ బ్రెయిన్ మనకి చెప్తున్నారు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ మనకి థాట్స్ అన్ని రావడం కూడా జరుగుతుంది. మన ఒత్తిడి కానీ, మన ఆందోళన కానీ ఇవన్నీ కూడా మనకి అక్కడ నుంచే వస్తుంటాయి అనమాట. సో కాబట్టి మనకి ఎప్పుడైతే ఎఫ్ఓఎస్ అనేది ఎంత బాగుందో మనకి కెండిజన్ ప్రోటీన్లో మన పిల్లలు కూడా ఈ ప్రయోజనాలన్నీ తీసుకుంటారు. అలాగే ఇన్యులిన్. ఇన్యులిన్ అనేది సహజమైన ప్రీబయోటిక్ కలిగే ఫైబర్. చికోరి మూలం, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అరటికాయ వంటి ఒక్కలను లభిస్తుంది. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది బిఫిడో బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్. సో ఇది కాపీ పేస్ట్ అయిపోయిందండి. ఇది కాదు. ఇన్యులిన్ అంటే ఆ, ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇన్యులిన్ అనేది. హలో, లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిలస్ అనేది ఉన్నదండి. ఇది సహజంగా పేగుల్లో, నోరులో మరియు యోనిలో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అన్నమాట. ఇది లాక్టిక్ యాసిడ్ని ఉత్పత్తి చేసి శరీరంలో మైక్రో ఆర్గానిజం సమతుల్యతను కాపాడుతుంది. ఇది పేగుల ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది. మంచినీటి బ్యాక్టీరియా సమతుల్యతను తిరిగి తెస్తుంది అనమాట. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాల గ్రహణం, కడుపుబ్బరం తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. గట్ ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అనమాట ఇది. అలాగే హానికరమైన బ్యాక్టీరియాని నిరోధిస్తుంది. ఈకొలై, సాల్మోనెల్లా వంటి రోగ కారకాలపై ప్రభావితంగా పనిచేస్తుంది. సో ఈ రెండు ఇలాగా ఏదైతే చెడు బ్యాక్టీరియా ఉందో వీటి వల్ల మనకి జ్వరాలు అవి రావడం అది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ మనం సాల్మోనెల్లా అంటే మనం షింక్లోని గిన్నెలన్నీ వేసి ఓవర్ నైట్ అంతా ఉంచేస్తారు చాలా మంది కడగకుండా. అక్కడ ఇది చాలా బాగా అభివృద్ధి చెందేస్తుంది అనమాట. సో మనం అది ఎప్పుడైతే ప్లేట్లు అయ్యి మళ్ళీ తీసి మనం తోముకొని సరి కడగకుండా వాడేమో ఇవన్నీ కూడా మన లోపలికి వెళ్ళిపోతుంటాయి. సో కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ రోజు ఎప్పుడు అప్పుడే మనకి
ఆ ప్లేట్లో కడిగేసి మనం పెట్టుకుంటే ఇలాంటి వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే డయేరియాని తగ్గిస్తుంది. యాంటీబయాటిక్స్ తర్వాత లేదా ఇన్ఫెక్షన్ తర్వాత ఉపయోగపడుతుంది. అలాగే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. సహజ మల విసర్జనను ప్రోత్సహిస్తుంది. సో ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చాలా మంది ఈ మోషన్ సిక్నెస్ తోటి బాధపడుతున్నారు. మనం ఎప్పుడైతే ఈ కిండిల్జన్ ప్రోటీన్ ఇచ్చామో వాళ్ళకి మల విసర్జన అనేది చాలా స్మూత్ గా అయిపోతుంది. వాళ్ళు త్వరగా హ్యాపీగా ఉంటారు. అలాగే గ్యాస్ వాపు అసౌకర్యం తగ్గిస్తుంది. సో ఐబిఎస్ లక్షణాలు నియంత్రణ. సో చాలా మందికి అయితే తిన్న వెంటనే మళ్ళీ మోషన్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఐబిఎస్ అంటారు. సో అన్నిటి నుంచి కూడా మనం బయటికి రావచ్చు. అలాగే లేడీస్ చిన్న పిల్లలకి పిహెచ్ స్థాయిని నియంత్రిస్తుంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ నుంచి నివారిస్తుంది అనమాట. సో మనకి అక్కడ దురదలు కానీ బ్యాక్టీరియా కానీ చెడు బ్యాక్టీరియా కానీ పుట్టకుండా ఆ, మనకి ఉంచుతుంది అనమాట. అలాగే లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే గట్ బ్రెయిన్ కనెక్షన్ ద్వారా మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. సో దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అంటే గట్ బాగోకపోతే బ్రెయిన్ బాగోదు, బ్రెయిన్ బాగోకపోతే గట్ బాగోదు. సో ఈ రెండు మనకి మంచి ఆ, సమన్వయ స్థితిలో ఉన్నప్పుడే మనం బాగా పెర్ఫామ్ చేయగలుగుతాం ఏదైనా సరే. సో ఈ అన్నిట్లు కూడా లాక్టోబెసిల్లస్ ఎసిడోఫిలస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది అద్భుతంగా మన కింజన్ ప్రోటీన్ లో ఉండాలి. మన పిల్లలకి అన్ని కూడా మనకి ప్రయోజనాలు తీసుకుంటారు. అలాగే బిఫిడో బ్యాక్టీరియం బిఫిడమ్, ఇది పేగులో సహజంగా ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. ఇది మన శరీరంలో జననాంతరం మొట్టమొదటి ఏర్పడే మంచినీటి బ్యాక్టీరియాలో ఒకటి అనమాట. సో మనం జన్మ తీసుకున్నాక మనకి ఫస్ట్ మన శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియా ఏదంటే బిఫిడో బ్యాక్టీరియా బిఫిడమ్. ఇది మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది. ఆ ఆరోగ్య ఆహారాన్ని పచనానికి పోషకాల గ్రహణలో సహాయపడుతుంది. మన జీర్ణం బాగా అవ్వాలి అంటే ఈ బ్యాక్టీరియా అనేది ఉండాలి. సో మనకి చిన్నప్పుడు జీర్ణం వాతాపి జీర్ణం అనేవారు. ఈ బిఫిడో బ్యాక్టీరియం బిఫిడం ఉండడం వల్ల మంచిగా ఆహారం జీర్ణం అవుతుంది. సో పేగు ఆరోగ్యం ద్వారా రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అలాగే హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని నిరోధిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, వాపు, నొప్పి, ఈ ఐబిఎస్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా తగ్గిస్తుంది. అలాగే మలబద్ధకం మరియు డయేరియాని తగ్గిస్తుంది. అలాగే పేగు బ్యాక్టీరియాని తిరిగి పెంచుతుంది. సో ఏదైతే మనకి చెడు బ్యాక్టీరియా వలన మనకి నష్టపోయామో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి పెంచడంలో ఇది మంచి ముఖ్య పాత్ర పోషిస్తుంది. విటమిన్ల ఉత్పత్తిలో సహాయం, పేగుల్లో కూడా మనకి బి విటమిన్ అనేది ఉత్పత్తి అవుతుందండి. సో అది దానికి బిఫిడో బ్యాక్టీరియం బిఫిడమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మురికి మరియు చర్మ వ్యాధిని తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అలాగే మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. గట్ బ్రెయిన్ కనెక్షన్ ద్వారా మెదడు ఆరోగ్యాన్ని తోడ్పడుతుంది. సో మన కిండల్ ప్రోటీన్ లో ఇది ఉండడం వల్ల మన పిల్లలకి అద్భుతమైన ప్రయోజనాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. అలాగే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్. సో బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి బెర్రీస్ లో. ఇది బ్లూబెర్రీ పండ్ల నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇందులో అధికంగా యాంతోసయానిన్లు అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన శరీరానికి చాలా అవసరం. ఇది మన శరీరంలో ఏవి ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రీ రాడికల్స్ తీసివేయడంలో సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంపొందిస్తుంది. బీపీ, కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. కంటిని రక్షిస్తుంది. నైట్ విజన్ మెరుగుపరుస్తుంది. సో ఇందాకైతే ఏదైతే రేచీకటి అని చెప్పుకున్నామో అలాగే ఉమ్, రాత్రులు కూడా మనకి బాగా కనబడేటట్టు ఇది బాగా చేస్తుంది అనమాట. అలాంటివన్నీ రాకుండా. అలా శరీరంలో వాపు మరియు కీళ్ళ నొప్పిని తక్కువ చేస్తుంది. వృద్ధాప్య లక్షణాలను నెమ్మదిపరుస్తుంది. మెటబాలిజం ప్రోత్సహిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. మంచి బ్యాక్టీరియా వృద్ధికి సహాయపడుతుంది. సో ఇది ప్రీబయోటిక్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. ప్రీబయోటిక్ లాగా బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్. అలాగే ల్యూటిన్ అనేది చూడండి, ఆకుపచ్చ కూరల కూరగాయలు ఉదాహరణ పాలకూర, తోటకూర కనిపించే కెరటనైడ్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ముఖ్యంగా కంటి ఆరోగ్యం కోసం ప్రాచుర్యంలో ఉంది. సో బ్లూ లైట్ మరియు యూవి కాంతి నుండి కంటిని కాపాడుతుంది. సో ఇప్పుడు చూడండి పిల్లలందరూ కూడా ల్యాప్టాప్లోనో లేకపోతే మనకి మొబైల్లోనో చూసి నోట్స్ రాసుకోవడం లేకపోతే ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో వీటి వినియోగం ఎక్కువైపోయింది కాబట్టి వాటి నుంచి బ్లూ లైట్ అనేది మనకు రావడం జరుగుతుంది. దానివల్ల మన కంటి ఆరోగ్యం పాడవుతుంది. సో మనకి ఎప్పుడైతే ల్యూటిన్ అనేది ఇందులో యాడ్ చేశారో వాటి నుంచి బాగా కాపాడుతుంది అనమాట. వృద్ధాప్య కంటి దెబ్బను సమస్య అంటే ఏజ్తో పాటు వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది అనమాట. అలాగే స్పష్టత మరియు కాంట్రాస్ట్ మెరుగుపరుస్తుంది. సో మన దృష్టిని మెరుగుపరుస్తుంది. అలాగే మనకి అన్ని కలర్స్ కానీ ఇదన్నీ కూడా మనకి బాగా కనబడేటట్టు చేస్తుంది అనమాట.
అలా కంప్యూటర్ మొబైల్ వాడే వారికి ఉపయోగపడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఏకాగ్రతకు సహాయపడుతుంది. రక్తనాళాల్లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ని తగ్గిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే జియాక్సాంతిన్, ఇది కూడా చూడండి, ఇది కూడా కెరటనైడ్ మాక్యులర్ భాగంలో నిల్వ ఉండే ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. హానికరమైన బ్లూ లైట్ ను శోషించి కంటిని కాపాడుతుంది. వయసుతో కలిగే దృష్టి కోల్పోవడాన్ని తగ్గిస్తుంది. చీకట్లో దృష్టి పెరుగుతుంది. ఎక్కువసేపు స్క్రీన్ వాడే వారికి మంచిది. కణజాలాన్ని రక్షిస్తుంది. జ్ఞాపశక్తిని పెంచుతుంది. యూవి కాంతి నుంచి రక్షిస్తుంది. రంగుల మధ్య తేడాలను స్పష్టంగా కలిగింపజేస్తుంది. ల్యూటిన్ తో కలిపి వాడితే చాలా మంచిది. సో చూసారు కాంబినేషన్, ల్యూటిన్ ఒకటే వాడకంటే ల్యూటిన్ జియాక్సిన్ రెండు కలిపారు కాబట్టి మన కంటి ఆరోగ్యం అనేది చాలా బాగుంటది. సో మన పిల్లల కంటి ఆరోగ్యం ఎంతో బాగుండాలి అంటే మనం ఎప్పుడైతే ఈ కిండల్జన్ ప్రోటీన్ ఇచ్చామో ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి అందించిన వాళ్ళం అవుతాం. మనం ఎవరికైనా చెప్తే వాళ్ళ పిల్లలు కూడా ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం. సో అలాగే బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్, ఇది కూడా ఒక రకమైన యూరోపియన్ బ్లూబెర్రీ అన్నమాట. ఇది తీసిన యూరోపియన్ బ్లూబెర్రీ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. యాంతోసైన్స్ తో సమృద్ధిగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా నైట్ విజన్ మరియు కంటి అలసటను తగ్గిస్తుంది. కంటిలో సున్నితమైన భాగాలు డ్యామేజ్ నుండి కాపాడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి పోరాడుతుంది. బీపీ మరియు ఆథరైటిస్ ఆరోగ్యం కాపాడుతుంది. బ్లడ్ షుగర్ ను సమతుల్యంలో ఉంచుతుంది. అలాగే స్క్రీన్ వాడకంతో వచ్చే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతను పెంచుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. సో యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది అనమాట. సో కంటి కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు పిల్లలకి ఈ రోజుల్లో. ఎక్కువ ఈ స్క్రీన్ వాడుతున్నారు. దానివల్ల వాళ్ళకి అందరికీ మాక్సిమం కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. సో మనం ఎప్పుడైతే ఈ కిండల్జన్ ప్రోటీన్ ఇచ్చామో వాళ్ళకి అద్భుతంగా ఈ కంటి ఆరోగ్యాన్ని మనం అందించిన వాళ్ళు అవుతాం. అలాగే ఒమేగా 3లు అనేవి శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు. ఈపీఏ, ఇకోసా పెంటోనాయిక్ యాసిడ్, డిహెచ్ఏ డెకోసా హెక్సోనాయిక్ యాసిడ్ ప్రధానంగా చేప నూనె, ఆల్గే నూనె మరియు క్రిల్ ఆయిల్లో లభిస్తుంది. సో మన ప్రోడక్ట్ అయితే మనకి వీగన్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ఈ ఆల్గేలోంచి మనం తీసుకునేది వాడతారు ఇందులో. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ట్రైగ్లిజరైడ్లు బీపీని తగ్గించే హృదయ రిస్క్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే జ్ఞాపకశక్తి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ఉపశమనం. డిహెచ్ఏ దృష్టి కోసం కీలకం. నొప్పులు, గట్టితనాన్ని తగ్గిస్తుంది. కీళ్ళ కదలికని మెరుగుపరుస్తుంది అన్నమాట. కీళ్ళు మనకి ఈ ఎముకలు ఇవన్నీ కూడా జాయింట్స్ అన్ని స్మూత్ గా అవ్వాలి అంటే డిహెచ్ఏ మనకి చాలా అవసరం అంట. అలాగే డిప్రెషన్, ఆందోళన, ఫోకస్ సమస్యలకు ఉపయోగం. సో ఇది కూడా మనకి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తుంది. అలాగే మెదడుకి మంచి ఫోకస్ని ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. గర్భధారణ మరియు శిశు మెదడు అభివృద్ధికి మద్దతు ఇస్తుంది. స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తుంది అనమాట. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొడిబారిన చర్మాన్ని మాయిశ్చరైజింగ్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు చిరకాల ఆరోగ్యానికి రక్షణ. అల్జిమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఆలస్యం చేస్తుంది. సో మనకి మెదడుకు బాగా ఉండాలి అంటే ఒమేగా 3ని మనం పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందండి. సో మనం ఎప్పుడైతే కిండల్జన్ ప్రోటీన్ ఇచ్చామో ఈ అద్భుతమైన ఎప్పుడు వాళ్ళు అవుతాం. సో ఇక్కడ చూడండి, హౌ కిండల్జన్ ప్రోటీన్ హెల్ప్స్ కిడ్స్ హెల్త్ అని మనం అడగడం జరిగింది ఇప్పుడు ఈ ఫార్ములా వచ్చి. సో అప్పుడు మనకి ఇలాంటి ఆన్సర్ వచ్చిందన్నమాట. బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ కాంజుగేటివ్ ఫంక్షన్. మన ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంది, ఫోలిక్ యాసిడ్ ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, అయోడిన్, ఒమేగా 3 ఇవన్నీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కి పనిచేస్తాయి. అలాగే ఫిజికల్ గ్రోత్, కాల్షియం, విటమిన్ D3, విటమిన్ K, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం అన్ని కూడా ఫిజికల్ గ్రోత్ కి పనిచేస్తాయి. అలాగే ఇమ్యూనిటీ అండ్ డిసీజ్ ఇమ్యూనిటీ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ చూడండి. ఇక్కడ మనకి విటమిన్ C, విటమిన్ D3, జింక్, ఐరన్, సెలీనియం, విటమిన్ A, ప్రోబయోటిక్స్ ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఐ, స్కిన్ అండ్ హెయిర్ కి విటమిన్ A, విటమిన్ E, బయోటిన్, ల్యూటిన్, బిల్బెరీ ఎక్స్ట్రాక్ట్, బ్లూబెరీ ఎక్స్ట్రాక్ట్, జియాక్సింథిన్ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే ఎనర్జీ ప్రొడక్షన్ అండ్ రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ చూడండి. విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాపర్, క్రోమియం, మాలిబ్డనం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే డైజెషన్ అండ్ గట్ హెల్త్ చూడండి. ఎఫ్ఓఎస్, అదే ఫ్రక్టో ఒలిగోసాకరైడ్స్, తర్వాత ప్రోబయోటిక్స్, ఇనిలిన్, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే హార్ట్ అండ్ ఆర్గాన్ సపోర్ట్ కి పొటాషియం, మెగ్నీషియం, ఒమేగా 3, సోడియం, కాపర్ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్రొఫెషనల్ వెడ్ చూడండి, ఇది ఫార్ములా ఇస్ వెల్ బ్యాలెన్స్డ్, సైన్స్ బేక్డ్ అండ్ హైలీ ఎనర్జెటిక్, ఆఫరింగ్ బ్రాడ్ స్పెక్ట్రమ్
సపోర్ట్ ఫర్ ఎవ్రీడే హెల్త్ ఆప్టిమైజేషన్. ఇట్ కెన్ సర్వ్ బోత్ ప్రివెంటివ్ అండ్ కరెక్టివ్ రోల్స్ ఇన్ న్యూట్రిషనల్ కేర్. అంటే మనకి ప్రివెంటివ్ మెథడ్లో కూడా వాడుకోవచ్చు. ఏదైనా లోపాలు ఉన్నాయి వాళ్ళకి, అప్పుడు కరెక్టివ్ మెథడ్స్లో కూడా ఇది మనం పిల్లలకి ఇవ్వడం వల్ల రెండు కూడా మనకి రెండు స్థాయిలో కూడా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు వాళ్ళకి అద్భుతమైన ఆరోగ్యం అనేది రావడం జరుగుతుంది. రికమెండేషన్స్ డైలీ వెల్నెస్ సప్లిమెంట్గా ఇవ్వచ్చు వాళ్ళకి. ప్రోటీన్ జాయింట్ హెల్త్కి హెర్బల్ ఫార్ములేషన్ ఉంది. ఆ, ఉంది. ఎన్ష్యూర్ హైడ్రేషన్ అండ్ రెగ్యులర్ మీల్స్ ఫర్ ఆప్టిమల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. సో వాళ్ళకి మంచిగా నీరు తాగేటట్టు ప్రమోట్ చేయాలి. అలాగే కొంచెం మనం ఫ్యాట్ ఉన్న ఫుడ్ అనేది అందించడం జరిగితే ఈ ఏడీఈకే అయితే ఉన్నాయో ఫ్యాట్ సాల్యుబుల్ ఇవన్నీ కూడా మనకి బాగా అబ్జర్వ్ అయ్యి పిల్లల ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, హెల్దీ చిల్డ్రన్ మేకే హెల్దీ ఫ్యూచర్. సో ఈ రోజు నేటి బాలలు రేపటి పౌరులు అంటే ఆరోగ్యవంతమైన పౌరులు అవ్వాలంటే మనకి ఇంటెలిజెంట్ ప్రోటీన్ అనేది మనం ప్రతి ఫ్యామిలీలో వాడుకుని మన అందరికి ప్రమోట్ చేయడం ఎంతో అవసరం. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. ఓవర్ టు కిరణ్ గారు.